నమస్తే అండి, వెల్కమ్ టు తాలూరు అరుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. చికెన్ కర్రీ రెడీ చేస్తానండి. తయారు చేసే విధానం చూస్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. కేజీ చికెన్ అండి. నాలుగు గరిటెల ఆయిల్, చెక్క లవంగాలు, నెక్స్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నెక్స్ట్ పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, పసుపు, మంచి వాసన వస్తుందండి. వేగింది. ఇప్పుడు క్లీన్ చేసుకుని చికెన్ ముక్కలు వేసుకోవాలి. తగినంత సాల్ట్, కర్రీకి తగినంత సాల్ట్, మొత్తం ముక్కలకు అంతా మసాలా పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలండి. నెక్స్ట్ పెరుగు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ½ అన్ అవర్ ఉంచుదాము. మూత పెట్టేసానండి. మూత ఓపెన్ చేద్దామండి. చికెన్లోని వాటర్ అంతా పైకి వచ్చేసింది, బయటకు వచ్చేసింది. ఇప్పుడు కారం వేసుకోవాలి, తగినంత కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక ½ స్పూను గరం మసాలా, మొత్తం వేసుకొని ఒకసారి కలియజేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ మీదే ఉంచాలి. ఆహా, గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర కూడా వేసారు ఈ గ్యాప్లో. మొత్తం ఒకసారి కలిగి తిప్పుకొని, ఇదిగోండి చికెన్ కర్రీ రెడీ. గ్రేవీగా బాగుంది, చిక్కగా గ్రేవీగా, రుచిగా కూడా ఉందండి. టేస్ట్ చూస్తే చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.